హలో ఆస్పిరెంట్స్, లెట్స్ రివైజ్ మై కరెంట్ అఫైర్స్ నోట్స్. సో, మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి గ్రీన్ క్రాకర్స్. మనకి దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాం కదా! సో, ఖచ్చితంగా న్యూస్‌లో మనకి గ్రీన్ క్రాకర్స్ గురించి ఇస్తారు. సో, దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎనీ టైమ్ దే కెన్ ఆస్క్. సో, మనకి యాక్చువల్‌గా 2018లోని ఈ కన్వెన్షనల్ క్రాకర్స్‌ని సుప్రీం కోర్ట్ బ్యాన్ చేస్తుంది. 'అర్జున్ గోపాల్' కేస్ అని చెప్పి 2018లో. ఓకే. దాని తర్వాత అప్పుడే మనకి గ్రీన్ క్రాకర్స్‌ని యూజ్ చేయాలి ఢిల్లీలో అని చెప్తదనమాట. సో, అసలు ఈ గ్రీన్ క్రాకర్స్ కాన్సెప్ట్ ఎవరిస్తారంటే CSIR. CSIR అంటే ఏంటి? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అని చెప్పేసి ఒకటుంటుంది. అది మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్ కింద వస్తుంది. దాని అండర్‌లో ఉన్న నీరీ అంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. ఇది నాగపూర్, మహారాష్ట్రలో ఉంది. సో, డైరెక్ట్‌గా క్వెషన్ అడగొచ్చు. నీరీ ఎక్కడుందని అడగొచ్చు. ఓకే. లేకపోతే గ్రీన్ క్రాకర్స్ కాన్సెప్ట్‌ని ఎప్పుడిచ్చారని చెప్పొచ్చు. పాలిటీలో అయితే సుప్రీం కోర్ట్ ఏ ఇయర్‌లో బ్యాన్ చేసింది క్రాకర్స్‌ని అని కూడా అడిగే అవకాశాలుంటాయి. సో, తెలుసుకోవాలి. ఓకే. నెక్స్ట్ దీనిలో టైప్స్ వచ్చేసరికి శ్వాస్, సఫల్, స్టార్. ఇవి కూడా ఇచ్చేసి శ్వాస్, సఫల్, స్టార్ అనేవి రిలేటెడ్ టు వాట్ అని చెప్పి లైక్ యూపీఎస్సీ ఎగ్జామ్స్‌లో అడిగే అవకాశం ఉంటుంది. సో, ఒకసారి చూద్దాం. శ్వాస్ అంటే సేఫ్ వాటర్ అండ్ ఎయిర్ రిలీజర్ క్రాకర్స్. సఫల్ అంటే సేఫ్ మినిమల్ అల్యూమినియం క్రాకర్స్. స్టార్ అంటే సేఫ్ థెర్మైట్ క్రాకర్స్ అనమాట. ఈ స్టార్ గ్రీన్ క్రాకర్స్ అనుకోండి చాలా తక్కువ స్మోక్‌నిస్తాయి. అదే సఫల్ రిలేటెడ్‌వి అయితే చాలా తక్కువ నాయిస్ అనేది మనకి వస్తుందనమాట ఈ క్రాకర్స్‌లో. ఓకే. నెక్స్ట్ ఆకాష్ మిసైల్. ఇది మనకి ఇండియా రీసెంట్‌గా బ్రెజిల్‌కి ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకుంది. దీంట్లో 2 జనరేషన్స్ అంటే లైక్ 2 టైప్స్ ఉంటాయి. ఆకాష్ MK1, ఇంకోటి ఆకాష్ న్యూ జనరేషన్. అసలు ఈ ఆకాష్ మిసైల్ అనేది ఏంటంటే సమంత అని గుర్తుపెట్టుకోండి. ఆకాష్, సమంత. శామ్ అని గుర్తుపెట్టుకోండి. శామ్ అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి ఆకాశంలోకి వెళ్తుంది ఈ మిసైల్. అండ్ ఇట్ ఈస్ ఎ మీడియం రేంజ్ అనమాట. దాని రేంజ్ చూసుకుంటే MK1లో 25-30 కిలోమీటర్స్ ఉంటుంది. అదే ఆకాష్ NG అంటే న్యూ జనరేషన్‌లో అయితే టిల్ 70 కిలోమీటర్స్ వరకు కూడా అది వెళ్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎ సూపర్ సోనిక్. దెన్ మనకి ఇది ఒకటేసారి చాలా మల్టిపుల్ ఏరియల్ టార్గెట్స్‌ని అది డిస్ట్రాయ్ చేయగలదనమాట. ఓకే. ఇది ఐజీఎండీపీ అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి అబ్దుల్ కలాం గారు తీసుకొనొస్తారు. సో, ఆ ప్రోగ్రామ్ అండర్‌లోని ఈ ఆకాష్ మిసైల్‌ని DRDO డిజైన్ చేస్తుంది. దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఏంటంటే బెల్ అనమాట. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. అండ్ ఇట్ ఈస్ ఎ సాలిడ్ ఫ్యూయల్ రాకెట్. దెన్ ఈ ప్రెజెంట్ అయితే మనకి ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్‌లో దీన్ని యూజ్ చేస్తున్నాం. ఇంత చదువుకోవాలా అంటే ఒక్కసారి చదువుకోవడంలో తప్పులేదు కదా! ఇఫ్ ఇన్ కేస్ క్వెషన్ పేపర్ అనేది కొంచెం టఫ్‌గా వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలం. ఓకే. బట్ సింపుల్‌గా ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోలేను అనేవాళ్ళు ఆకాష్ మిసైల్ అంటే ఇండియా రీసెంట్‌గా బ్రెజిల్‌కి ఇవ్వాలనుకుంటుంది. ప్లస్ ఇట్ ఈస్ ఎ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇది కేరళలో ఉంది. దీంట్లో రివర్ కుంతి ఫుజా అని చెప్పేసి ఒక రివర్ ఉంటుంది. అసలు సైలెంట్ అని ఎందుకంటామంటే ఇక్కడ అసలు నాయిసే రాదు. సికాట్స్ ఉండవు కాబట్టి